పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగుంది. అంతకుముందు రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనకబడిందని చెప్పాలి. ఇప్పుడు మాత్రం పరిపాలన అడ్మినిస్ట్రేషన్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సామాన్య మానవుడికి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆయన డైరెక్ట్గా దగ్గరుండి అన్ని విషయాలు హెల్ప్ చేస్తున్నారు. నిజాయితీగా జెన్యూన్గా ఉన్నాడు. ఇవాళ నిజాయితీగా జెన్యూన్గా ఉన్న నాయకుల్ని ఎవరో ఎంటర్టైన్ చేయట్లా. ఆయన పర్సనల్గా స్వార్థం చూసుకోవడం అలాంటిది ఏమి లేదు. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఆ పార్టీకి సంబంధించిన వాడు కూడా కాదు. కానీ నిజం అనేది కొంతకాలం తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ చేస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా బాగా చేస్తానని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడే ఈ 3 నెలల్లో ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది. జగన్ గారు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి 100% నెరవేర్చారు. కానీ ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో సో దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. సో దానివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నారు కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు జనాల్లో వ్యతిరేకత అనేది లేదు. ఈ వ్యతిరేకత అనేది రోమరే. జనాల్లో ఏ విధమైన వ్యతిరేకత లేదు. వాళ్ళు వచ్చి 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమైనా చేయాలన్నా డబ్బు లేదు. డబ్బు ఎందుకు లేదంటే అంతకుముందున్న ప్రభుత్వం 1000 కోట్లు డబ్బులు అప్పు చేసి కొన్ని అవసరమైన వాటికి కొన్ని అనవసరమైన వాటికి పెట్టడం జరిగింది. పాపం వాళ్ళు నెరవేర్చాలంటే కొంత ట్యాక్స్లు జిఎస్టీలు అని అవి ఇవి డబ్బు రావాలి, పెట్టుబడులు రావాలి. డబ్బు ఉంటేనే వాళ్ళు చేస్తారు. వచ్చిన 2-3 నెలల్లో ఎవరో చేయలేరండి. టైం పట్టింది. 1-2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అనంతబాబు గారు కొంచెం ఒక కేసులో ఇరుక్కున్నారు, అదే కాల్ చేసి. సో అదే దాని గురించి మీ సొంతం ఏంటి? ఎవరికి ఉండే పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు ఫీల్ అవ్వనంటే నేనేం చెప్తాను అనుకుంటున్నా అంటే పర్సనల్ లైఫ్లోకి మీడియా బ్రదర్స్ కూడా ఎంటర్ అవ్వడం అనవసరం. వాళ్ళ పర్సనల్ మరి వీడియోలో సర్క్యులేట్ అవ్వడం కరెక్ట్ అంటారా? మరి టీఆర్పీ కావాలి కాబట్టి మీరు చేస్తారు. యాక్చువల్గా వాళ్ళ పర్సనల్ లైఫ్ మీడియాలో ఎవరెవరో పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. మేము చేసింది ఏం లేదు. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళే మిస్టేక్ చేస్తారు. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళని పట్టించడం, ఇబ్బంది పెట్టడం అన్నీ ఉంటాయి. అన్నీ మనకు అనవసరం విషయాలు అనుకుంటున్నా. ఓకే, ఇంతకుముందు జగన్ గారు కక్షలో మానభంగాలు జరుగుతున్నాయని ఢిల్లీ వెళ్ళారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్ గారు ఉన్నప్పుడు జరిగినాయి, అంతకుముందు జరిగినాయి. దేశంలో ఎవడో ఒక డబ్బు హోదా కులం ఉన్న వాళ్ళు 1-6 ఇలాంటివి చేస్తూనే ఉంటారు. దాన్ని మీరు నేను ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆపలేరు. ఆపుదామని చెబుతారు. మాట వేరు, ఇది వేరు. దానికి ఎవరేం చేయలేదు. ఎక్కడ జరిగే అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు జగన్ గారు కాంగ్రెస్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంది? సో అంటే ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చాలామంది సపోర్ట్ చేశారు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఫ్యూచర్లో వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? మళ్ళీ చెప్పలేము. రాజకీయాల్లో ఎప్పుడేం జరిగిద్దని చెప్పలేము. ఎందుకంటే ఈరోజు దీనికి వ్యతిరేకం అని చెప్పిన వాళ్ళు రేపు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఈరోజు ఎవరినైతే ఫ్రెండ్గా ఫీల్ అవుతారో రేపు వాళ్ళని వ్యతిరేకం చేస్తారు. అంతకుముందు మరి ఇవన్నీ ఇప్పటి నుంచే రాజకీయాల్లో జనం తెలుసుకొని వస్తుంది అదేగా. మరి అందరూ మీకు తెలిసే విషయం. ఎవరెవరైనా ఎప్పుడు ప్లేట్ మారుస్తారు, ఎవరెవరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తారో చెప్పలేము. అంటే గతంలో చూసుకుంటే జగన్ గారు సో కాంగ్రెస్ మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ అవి కోపం కానీ లేదు, సో దాన్ని నేను క్షమిస్తున్నా అని చెప్పేశారు కదా. సో దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి హింట్ రావడంతో ఫ్యూచర్లో ఏమైనా జగన్ గారు మరి కాంగ్రెస్లో పొత్తుతో వెళ్ళే అంటే కాంగ్రెస్లో వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? తెలియదు భయ్యా, చెప్పలేము పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళు చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వర్క్లో వీళ్ళు ఉపయోగపడతారని చెప్పినా, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళు రాగలరని చెప్పినా సపోర్ట్ తీసుకోవడం తప్పే ఉంది. సపోర్ట్ తీసుకోవడం తప్పేం కాదు. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా చిన్న కేంద్ర ప్రభుత్వాల్లో చిన్న లోకల్ పార్టీస్కి ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఎవరైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరు హెల్ప్ చేయగలరో వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది కామన్, చేసుకోవాలి. ఎవరు మంచి చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేసుకోవడం. ఓకే అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చగలరా? చేస్తారని అనుకుంటున్నామండి, చేస్తారని అనుకోవాలి. కానీ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్లో కుదరదు, విడిపోతారని ఒక రూమర్ అయితే నడుస్తుంది. మీరు వాళ్ళని అడగాలి, మనకు సంబంధించింది కాదు. ఇప్పుడు వైఎస్ జగన్ షర్మిల కలవబోతున్నారని చెప్పేసి వస్తున్నాయి, చర్చలు జరుగుతున్నాయి అంటే మీరేమంటారు? ఐడియా లేదు. అది వాళ్ళ పర్సనల్ విషయాలు. ఎవరెవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారు, ఎందుకు విడిపోతారు అనేది వాళ్ళ పర్సనల్ విషయాలు. వాటిని మనం ఏం చేస్తాం, మనం ఏం చెప్పగలం?